హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం నీట్ 2024 అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి March 9th. సో ఈలోపు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీ పే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఇయర్ నీట్ 2024 ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో మీరు కనుక నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు టోటల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఏ డీటెయిల్ ఎంటర్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీరే సొంతంగా మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, చాలామంది అడుగుతున్నారు, అన్న మొబైల్లో ఫిల్ చేయొచ్చా, ల్యాప్టాప్లో ఫిల్ చేయాలంటే. సో మొబైల్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు, కానీ నేనైతే మీకు ల్యాప్టాప్లోనే లేకపోతే పర్సనల్ కంప్యూటర్లోనే ఫిల్ చేయమని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ముందే చెప్తున్నాను, సో మీరు ఫైనల్ సబ్మిట్ చేసే ముందు అన్ని క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ మీరు కనుక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఏ డీటెయిల్ని చేంజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా తప్పుగా పెట్టింటే బై మిస్టేక్లో మీరు కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ ఆప్షన్ కూడా ఇవ్వరు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎంటర్ చేయాలి. లేకపోతే ఒక్క మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి సో ఇది మీ డ్రీమ్ కాబట్టి డాక్టర్ అవ్వడం. సో ఇక్కడ మటుకు ఏ మిస్టేక్ చేయకండి, ఓకేనా? చదవడం ఎంత ఇంపార్టెంటో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం కూడా అదే ఇంపార్టెంట్. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మీరు ఏం ఎంటర్ చేయాలో క్లారిటీగా చెప్తాను. సో అలానే ఎంటర్ చేసేయండి, మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, exams.nta.ac.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నీట్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అలా కాదన్నా మీరు లింక్ ఇవ్వండి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ అనేది పిన్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. వన్స్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ న్యూస్ దగ్గర క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో దాని మీద క్లిక్ చేస్తానే సో మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఓపెన్ అయిపోతాయి. సో మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావాలి అనుకుంటే సో డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. సో చదివిన తర్వాత సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చదివినట్టు కూడా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చదివిన తర్వాత టిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫస్టే మీకు లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అని అడుగుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి సో మీరు ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అండ్ సో దీని దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ ఆధార్ నెంబర్ కనుక మీ దగ్గర లేకపోతే పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం కంపల్సరీ. సో ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తేనే మీరు ఫర్దర్ స్టెప్స్లోకి వెళ్ళగలరు. సో ఇంకా మీరు కనుక లింక్ చేసుకోకపోతే మొబైల్ నెంబర్ని సో లింక్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో అలా మీరు లింక్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దాన్ని మీ పక్కనే పెట్టుకోండి. అందులో మీ నేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. సో అందులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో సేమ్ అలానే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ, సో మీరు ఇండియన్, మ్యాక్సిమం అందరూ ఇండియన్సే కదా, ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని ఉంటుంది. ఐడెంటిటీ టైప్ దగ్గర సో మీకు ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి కార్డ్ విత్ ఫోటో అని చూపిస్తుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసుకోవచ్చు. సో ఆప్షన్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి.
సో మీరు అట్లా కాదనుకున్న పాన్ ఇది ఏమన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అనేది. సో అలా మీరు ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద మీకు అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ప్రజెంట్ ఎక్కడుంటే ఆ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు ఎక్కడున్నారో అనే దానికి లొకాలిటీకి సంబంధం ఉండదు. మీరు ఎన్ని ఇయర్స్ మీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ జరిగింది 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అది మీకు లొకాలిటీ అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో మీరు ప్రజెంట్ ఎక్కడున్నారో సో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి. సో ఓకేనా, ఇక్కడ మీ కంట్రీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే ఫైనల్ కౌన్సిలింగ్ వరకు సో మీకు ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఏదైతే ఫంక్షనల్లో ఉంటుందో ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అవి ఇచ్చేయండి. సో అవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ జస్ట్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని మీద టిక్ చేస్తే సో ఇక్కడ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి కాలమ్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్స్లో సో క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే నెంబర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, అలాగే ఏదో ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విష్ణు కదా, సో నేను క్యాపిటల్ వి పెడతాను, మిగతాది అన్ని స్మాల్ లెటర్స్ పెడతాను, ISHNU. ఆ తర్వాత ఏదో ఒక స్పెషల్ కేసు ఉండాలి కాబట్టి @ పెడతాను, 1 2 3 ఏదో ఒక నెంబర్స్ ఉండాలి కాబట్టి నెంబర్ పెడతాను. సో ఇలా మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్, సో మీ ఫస్ట్ స్కూల్ ఏంటి, సో మీ బర్త్ ప్లేస్ ఏంటి, ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ మీకు ఇలా కనిపిస్తాయి. మళ్ళీ మీరు ఏమేమి ఎంటర్ చేస్తారో మొత్తం అన్నీ ఇలా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత కింద చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొనే టిక్ చేయండి. ఎందుకంటే సో మనం కరెక్ట్గానే ఎంటర్ చేసామని అనిపిస్తుంది. మిస్టేక్ అంటే మనకు తెలియకుండా చేసేదే మిస్టేక్ అంటాం. కాబట్టి 1కి 2 సార్లు చూసుకోండి, ఓకేనా. ఎందుకంటే మీరు మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చేసి ఉంటారు. సో అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ నొక్కేస్తే మళ్ళీ మీరు ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ రిజిస్టర్ చేసుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఎందుకు పెట్టారంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఒక్కటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉండకూడదు, ఓకేనా. ఎగ్జాక్ట్గా 10th క్లాస్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి, ఓకేనా. కరెక్ట్గా చేస్తేనే ఇక్కడ చెక్ లిస్ట్లో టిక్ మార్క్ ఇచ్చేయండి. మీ ఫాదర్ నేమ్ సో కరెక్ట్గా ఉంటేనే చెక్ లిస్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, సో అడ్రస్, సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ OTP అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు చూసుకున్నారు, ఒకవేళ ఏదో ఒక డీటెయిల్ కొంచెం రాంగ్ ఉంది అనుకుంటే మళ్ళీ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు కరెక్ట్ డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ OTP మీద క్లిక్ చేయండి. ఈ సబ్మిట్ అండ్ సెండ్ OTP మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ అడుగుతుంది, డూ యూ వాంట్ టు సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ OTP అని. ఎస్ మీద క్లిక్ చేసేయండి. సో ఇలా మీ ఈమెయిల్కి ఇప్పుడు OTP వస్తుంది. ఫస్ట్ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారో ఆ ఈమెయిల్కి OTP వస్తుంది. సో ఆ OTPని ఎంటర్ చేయండి. ఆ OTPని ఎంటర్ చేస్తానే నెక్స్ట్ మినిటే మీ ఈమెయిల్కి మీ అడ్రస్ ఏంటి, సో మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని వస్తుంది. ఇది జస్ట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మాత్రమే, ఇంకా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయలేదు. సో మీరు ఆ OTPని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ ఈమెయిల్ ఏదైతే ఇచ్చింటారో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ అప్లికేషన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఈ సేమ్ వెబ్సైట్లోకి రండి. ఈ సేమ్ వెబ్సైట్లోకి రాగానే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు, ఇప్పుడు మనం ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాం. సో దీని పక్కనే మనకి ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్, ఇక్కడ లాగిన్ అవ్వండి అని. సో మీ ఈమెయిల్ అడ్రస్కి అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ బైలో అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అయినా సో ఎంటర్ చేయొచ్చు. సో మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం యాక్చువల్గా
అప్లికేషన్ అనేది ఫిల్ చేయబోతున్నాం. ఇంతవరకు చేసింది కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే. సో ఇప్పుడు అప్లికేషన్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీరు ముందే ఇచ్చి ఉంటారు కదా, అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అని ఖచ్చితంగా వీళ్ళు మ్యాండేటరీగా ఫిల్ చేయాలని ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ కూడా ఉంది కదా. సో ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ పేరెంట్స్తో ఎవరిదో ఒకరిది ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, సో ఆ తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో పైన మీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లాస్ 12th మీరు ఎక్కడ చదువుతున్నారో, ప్రజెంట్ క్లాస్ 12 ఉన్న వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో, లేకపోతే ప్రీవియస్ ఇయర్స్లో ఆల్రెడీ క్లాస్ 12 కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, మీరు ఏ స్టేట్ నుంచి మీ క్లాస్ 12 అనేది కంప్లీట్ అయిపోయింది అనేది ఇక్కడ అడుగుతారు. సో అది జస్ట్ ఇచ్చేయండి. అదే మీ సో లొకాలిటీని డిసైడ్ చేయదు. సో మీరు ఎక్కడ ఎక్కువ ఇయర్స్ చదివారో అది లొకాలిటీని డిసైడ్ చేస్తుంది. సో అది ఇచ్చేసిన తర్వాత కేటగిరీ, సో కేటగిరీ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు జనరల్ అయితే జనరల్, ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, లేకపోతే జనరల్ ఈడబ్ల్యూఎస్. సో ఓబీసీ ఎన్సీఎల్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ సర్టిఫికెట్స్ కాదు. ఓబీసీకి సపరేట్గా ఒక సర్టిఫికెట్ వస్తుంది, సెంట్రల్ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటేనే ఓబీసీ ఎన్సీఎల్ అనేది ఇచ్చేయండి. లేకపోతే మీరు ఓబీసీ ఎన్సీఎల్ కిందికి రాకపోతే, ఈవెన్ దో మీరు స్టేట్లో బీసీఏ ఈ సబ్ క్యాస్ట్లోకి వచ్చినా కూడా సెంట్రల్లో మీరు కొంతమంది జనరల్ కిందికే వస్తారు. లైక్ షేక్స్, ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు సెంట్రల్ లెవెల్లో జనరల్ కిందికే వస్తారు. అలాగే కొన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా సెంట్రల్ లెవెల్లో జనరల్ కిందికే వస్తారు. మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ ఓబీసీ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే జనరల్ ఇచ్చేయండి. ఈవెన్ దో ఇప్పుడు మీరు జనరల్ ఇచ్చినా కూడా మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్ ఫామ్ రిలీజ్ అయినప్పుడు మీరు జనరల్ నుంచి మీ రెస్పెక్టివ్ కేటగిరీలోకి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. బీసీఏ అయితే బీసీఏకి చేంజ్ చేసుకోవచ్చు, బీసీబీఎస్ చేంజ్ చేసుకోవచ్చు, అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓబీసీ ఎన్సీఎల్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ ఎన్సీఎల్ అని ఇచ్చేయండి. సో కేటగిరీ మటుకు చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్గా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆర్యూఏ డయాబెటిక్ అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీరు అర్బన్లో ఉన్నారా రూరల్లో ఉన్నారా అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, సో ఎంతైతే అంత ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మైనారిటీకి బిలాంగ్ అవుతారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు నీట్కి, సెల్ఫ్ స్టడీయా లేకపోతే ఏదైనా కోచింగ్కి వెళ్ళారా అనేది చూసుకొని దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ డ్రెస్ కోడ్ వైల్ అపీరింగ్ టు నీట్ యూజీ 2024. సో ఇక్కడ ఏంటంటే డూ యూ ఇంటెండ్ టు వేర్ కస్టమరీ డ్రెస్ కాంట్రరీ టు డ్రెస్ కోడ్ వైల్ అపేరింగ్ ఇన్ నీట్ యూజీ 2024. అంటే నీట్ యూజీకి మనకి నీట్ ఎగ్జామ్కి ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉంటుంది. సో మనం ఆ డ్రెస్ కోడ్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. సో ఇక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు ఆ డ్రెస్ కోడ్ కాకుండా మీకేదన్నా స్పెషాలిటీగా వేసుకొని వస్తారా ఎగ్జామ్ హాల్కి అని అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోని బుర్కా వేసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఒక కస్టమరీ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. మేము ఆ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వము, మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, సో మేము ఆ పద్ధతి ప్రకారమే వస్తాము అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎస్ పెట్టాలి. లేదు మేము నీట్ ఇన్స్ట్రక్షన్స్లో ఎలా ఉన్నాయో మేము ఆ డ్రెస్ కోడే ఫాలో అవుతాము అనే వాళ్ళు ఇక్కడ నో పెట్టాలి. ఓకేనా. సో మీరు డ్రెస్ కోడ్ నీట్ యూజీ వాళ్ళు ఏదైతే ఇస్తారో దాన్ని ఫాలో అవుతాము అంటే ఇక్కడ నో పెట్టేసేయండి. అలా కాదు మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి దాని ప్రకారమే వస్తాం అనుకుంటే ఎస్ పెట్టండి. మీరు ఎస్ కనుక పెడితే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్కి సో అందరూ వచ్చే టైం కన్నా ఒక 1 hour ముందే పోయి మీరు మొత్తం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక లెంతీ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి సో డ్రెస్ కోడ్ ఫాలో అవుతాము అనుకుంటే నో పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేసేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేటా కాదా అని అడుగుతారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసి క్యాప్చా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి.
సో పీడబ్ల్యూడీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అని అడుగుతారు. క్వశ్చన్ పేపర్ అంటే మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఏ మీడియంలో కావాలి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఒక్క మిస్టేక్ చేసినా కూడా సో మీ క్వశ్చన్ పేపర్ అనేది హాఫ్ మీడియంలోనే వస్తుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే చాలామంది రాస్తారు కాబట్టి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. కొద్దిమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుగులో రాస్తారు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం క్యాండిడేట్స్ ఇంగ్లీష్లోనే చదివింటారు కాబట్టి సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం మిస్టేక్ చేయొద్దు, ప్రతిదీ ఇంపార్టెంటే. నెక్స్ట్ మీరు మీ ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలి, స్టేట్ ఎక్కడ ఉండాలి, సో సిటీ ఏది చాయిస్ అనేది ఇవ్వాలి. సో మన స్టేట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ తెలంగాణలో చూస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో దీని ప్రకారం మీరు ఫస్ట్ చాయిస్ ఏ స్టేట్ ఏ సిటీ, అలాగే సెకండ్ చాయిస్ ఏ స్టేట్ ఏ సిటీ, రెండు చాయిస్లు ఇవ్వచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటే మీకు వస్తుంది. ఆ తర్వాత మీకు మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ అని అడుగుతుంది. సో అక్కడ ఇచ్చేసేయండి. గవర్నమెంట్ సర్వీస్ అయితే గవర్నమెంట్ సర్వీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అది ఇచ్చేయండి. తర్వాత మీ ఫాదర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, గ్రాడ్యుయేటా లేకపోతే ఇల్లిటరేటా ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేయండి. సేమ్ మదర్ ఆక్యుపేషన్ లాగానే అలాగే మదర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఫస్ట్ మీ 10th క్లాస్ యొక్క డీటెయిల్స్. సో ఇక్కడ పాస్ స్టేటస్లో ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఈ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి పాస్డ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో కింద లెఫ్ట్ సైడ్లో మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారని ఉంటుంది. దాన్ని చూసి జాగ్రత్తగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th ఆర్ ఈక్వివాలెంట్, సో సెలెక్ట్ చేసుకోండి. మీ స్కూల్ ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఎక్కడ 10th క్లాస్లో అర్బన్లోనా రూరల్లోనా, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ ఇచ్చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ చదివింటే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏ స్టేట్లో మీరు 10th క్లాస్ రాశారు అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ అనేది ఏ డిస్టిక్లో మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ స్కూల్ బోర్డు అడుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మీరు ఒకవేళ సిబిఎస్ అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే మీకు టాప్లోనే ఉంటుంది మీరు ఏ బోర్డు కింద 10th క్లాస్ చదివారో. సో సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. సో ఆ తర్వాత మీ 10th క్లాస్ రోల్ నెంబర్ అని అడుగుతుంది. ఆ తర్వాత కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ అడుగుతుంది. సో మీ స్టడీ సర్టిఫికేట్స్ పక్కన పెట్టుకొని కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ ఎంటర్ చేసేయండి. పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి రోల్ నెంబర్, ఆ తర్వాత రిజల్ట్ మోడ్ మీరున్నప్పుడు CGPA ఇచ్చారా లేకపోతే పర్సంటేజ్ రూపంలో ఇచ్చారా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ చేయాలి. CGPA అనేది తీసుకుంటే మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ దగ్గర 100 వేసేయండి. ఒకవేళ మార్క్స్ అయితే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, సో ఆ తర్వాత ఒబ్టైన్డ్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, సో మీరు అవి ఎంటర్ చేస్తేనే ఇక్కడ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం 11th క్లాస్ డీటెయిల్స్లో కూడా పాస్డ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఏ ఇయర్ పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ డీటెయిల్స్ ఇవన్నీ మేము ముందు చెప్పిన డీటెయిల్సే ఉంటాయి. సో రోల్ నెంబర్ అవన్నీ, పర్సంటేజ్ కూడా. సో మీరు పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPA ఎంటర్ చేసుకోండి. సో మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నార్మల్గా బైపీసీ వాళ్ళకి 440 మార్క్స్ కాబట్టి మ్యాక్సిమం మార్క్స్లో 440 వేసుకోండి. ఒబ్టైన్డ్ మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని వేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ 12th క్లాస్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ పాస్ స్టేటస్లో ఏంటంటే ప్రజెంట్ మీరు కనుక ఇప్పుడు ఇంకా 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతుంటే మీరు ఇక్కడ అపియరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరైతే అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కింద మార్క్స్ అయితే అడగదు. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్స్లోనే మీ క్లాస్ 12th అనేది కంప్లీట్ అయిపోయింటే మీరు పాస్డ్ అని సెలెక్ట్ చేసుకొని కాలేజ్ డీటెయిల్స్, మీ రోల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేయండి. సో కిందికి వస్తే మళ్ళీ మీకు రిజల్ట్ మోడ్ అడుగుతుంది. పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒబ్టైన్డ్ మార్క్స్లో మనకి క్లాస్ 12లో మొత్తం అయిపోయిన తర్వాత మనకి 1000 మార్క్స్కి సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో టోటల్ మార్క్స్కి 1000 మార్క్స్ అని వేసేయండి. ఆ 1000కి మీకు ఎన్ని వచ్చాయో అక్కడ ఒబ్టైన్డ్ మార్క్స్లో వేసేయండి. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. నెక్స్ట్ కింద మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అడుగుతారు. సో ఓకేనా, ఇంగ్లీష్కి, కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి, బయాలజీకి, బయోటెక్నాలజీకి. సో అయితే ఇక్కడ కోడ్ కూడా మీకు అడుగుతారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కోడ్ అనేది సపరేట్గా అడుగుతారు.
ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కోడ్ ఎవరు ఏ కోడ్ వేయాలి అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇన్ డీటెయిల్గా. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి చూసేయండి. సో మీరు కనుక ప్రెజెంట్ ఇంటర్మీడియట్ ఇంకా చదువుతుంటే, ఎగ్జామ్ రాయబోతుంటే, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే, సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే కోడ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇయర్స్లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఏ డిగ్రీ కోర్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటే, నీట్ కోసమే లాంగ్ టర్మ్ అనేది మీరు తీసుకొని డ్రాపర్ అయ్యి ఉంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు కనుక మీరు చెందింటే కోడ్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా రిమైనింగ్ మీరు వేరే కోర్స్లో జాయిన్ అయితే ఏ కోడ్ యూస్ చేయాలో నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూడండి, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ కింద మీరు మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ. అయితే ఇక్కడ బోత్ 2 ఇయర్స్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మార్క్స్ ఎంటర్ చేయండి. ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్క్స్ 200, ఫస్ట్ ఇయర్లో 100, సెకండ్ ఇయర్లో 100, కాబట్టి 100 + 100 200 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లస్ ప్రాక్టికల్ 60 + 60 + 30 అంటే 150 మార్క్స్ టోటల్. నెక్స్ట్ ఫిజిక్స్ కూడా 150 మార్క్స్ టోటల్. నెక్స్ట్ బయాలజీ మనకు 2 సబ్జెక్ట్స్ బాటనీ జువాలజీ ఉంటాయి కాబట్టి 150 + 150 300, ఓకేనా. ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్క్స్ 200, కెమిస్ట్రీలో 150, ఫిజిక్స్లో 150, బయాలజీ 300. ఈ మ్యాక్సిమం మార్క్స్కి మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లస్ ప్రాక్టికల్ ఎన్నైతే వచ్చింటాయో అవి అప్టైన్ మార్క్స్లో వేసి క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత సో మీకు మీరు ట్విన్స్ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు ప్రీవియస్గా నీట్ ఎగ్జామ్ రాశారా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అని అడుగుతుంది. సో మీరు నీట్లో ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు కాబట్టి మీరు ఎన్ని అటెంప్ట్స్ అయితే ఇచ్చింటారో ప్రీవియస్గా అవి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కేవలం 4 డాక్యుమెంట్స్ మాత్రమే అడుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సిగ్నేచర్, నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ 4 అడుగుతుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చాలా ఎక్కువ ఇచ్చారు కానీ మీరు కనుక అప్లై చేస్తుంటే ఈ 4 మాత్రమే అడుగుతుంది. సో నేను ఈ డాక్యుమెంట్స్ అనేవి ఫోటో అనేది ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, నేమ్ అండ్ డేట్ ఏ ఫోటో మీద ఎలా ఉండాలి, సో ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి. ఆ వీడియో మీరు చూసి ఆ తర్వాత ఆ సైజు ప్రకారం మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని ఇక్కడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేయండి. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఈ ప్రాసెస్ మీరు చేసే ముందే, మీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసే ముందే, సో మనం ఫీ పే చేయకముందు ఫైనల్ ప్రాసెస్ కాబట్టి మీ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు సైడ్లో వెళ్తే మొబైల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకముందే సైడ్లోనే మొబైల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ మొబైల్ అనేది వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఈ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మీరు ఇంతవరకు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అవన్నీ కనిపిస్తాయి. ఓపికగా కూర్చొని మీ నేమ్ దగ్గర నుంచి లాస్ట్ డీటెయిల్స్ వరకు ప్రతి ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఇదే ఇంకా ఫైనల్ సబ్మిట్. మీరు ఏం తప్పు చేసినా కూడా మళ్ళీ కరెక్షన్కి కూడా ఉండదు మనకి నీట్లో. ఇదే ఫైనల్, మళ్ళీ ఇంకెప్పుడు మీరు చేంజ్ చేసుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ అన్నయ్య తప్పు పెట్టాము ఇప్పుడు ఎలా అని అయితే అడగద్దు. ఆ ఛాన్స్ అయితే ఇవ్వద్దు. మిస్టేక్ చేసిన ఛాన్స్ అయితే ఇవ్వద్దు. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేయండి. మీ పక్కన మీ పేరెంట్ ఉంటే వాళ్ళని కూడా ఒకసారి చూడమని చెప్పండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే సో ఇక్కడ మళ్ళీ చెక్ లిస్ట్ అనేది వస్తుంది మీకు. ఈ చెక్ లిస్ట్లో మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని టిక్ ఇచ్చేయండి. మదర్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, అడ్రస్, సెంటర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని, ఈ డీటెయిల్సే కాదు రిమైనింగ్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే క్లోజ్ మీద కొట్టేసి మళ్ళీ ఆ డీటెయిల్ అనేది చేంజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో యువర్ అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ సక్సెస్ఫుల్. అప్లికేషన్ సబ్మిట్ అయింది కానీ మీరు ఫీ పే చేస్తేనే కంప్లీట్ అయినట్టు. సో మనం ఇంకా ఫీ అనేది పే చేయలేదు, పే చేయాలి. సో ఆ తర్వాత పే నౌ మీద క్లిక్ చేయండి. సో పే నౌ మీద క్లిక్ చేస్తేనే సో ఇక్కడ ఎస్బీఐ, ఈపే ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది, యూపీఐ కూడా ఉంది. సో మీరు ఫోన్పే నుంచి కూడా పే చేసేయచ్చు. మీ ఫీ అనేది పే చేస్తేనే ఇలా వస్తుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయినట్టు.
సో కొద్దిమంది పేమెంట్ అనేది రాంగ్ అవుతుంది, మీరు కొందరు అబ్జర్వ్ చేయకుండా ఉంటే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు కాదు. ఓకేనా? సో జాగ్రత్తగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయినట్టు, మీరు నీట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయినట్టు. ఒకవేళ మీరు కనుక పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, నెగ్లిజెంట్గా అయితే ఉండొద్దు. సో మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తేనే మీ మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా వచ్చేస్తుంది, మీరు ఫీ పే చేశారు సక్సెస్ఫుల్గా, సో మీరు నీట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇది అని మీకు మెయిల్ వస్తుంది. మొబైల్ నెంబర్కి కానీ మెయిల్ ఆర్ ఈమెయిల్ ఐడి దేనికో ఒక దానికైతే మెసేజ్ అయితే వస్తుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావాలి. సో ఇక్కడ అలాగే మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో సక్సెస్ అని రావాలి, పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని రావాలి. ఇలా వస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా సబ్మిట్ అయినట్టే. ఇలా సక్సెస్ అని వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు. ఆ తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఈ స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేశారో లేదో చూసుకోండి జాగ్రత్తగా. మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి, 1 లేదా 2 కాపీస్ ప్రింట్అవుట్ తీసుకొని సో మీ ఇంట్లో అయితే పెట్టేసుకోండి. సో ఇలా మీరు మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, కరెక్షన్కి మళ్ళీ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఏదైతే మీరు ఫిల్ చేస్తారో అదే ఫైనల్ కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నీట్ ఎగ్జామ్కి సంబంధించి కానీ లేకపోతే కౌన్సిలింగ్కి సంబంధించి కానీ ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. సో దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ ఆ డౌట్స్కి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.